ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమమునకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు మీరందరూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం. ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనం ఎప్పుడు విన్నా దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆదియందు వాక్యము దేవుడై ఉన్నాడు అని యోహాను సువార్త 1:1 వ్రాయబడింది. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి ప్రియులారా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడేటప్పుడు ఇది దేవుని మాట అని మనం లోబడితే ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. అలాగే దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని, ప్రభువా నువ్వు నాతో మాట్లాడావు, ఇది నెరవేర్చు అని మీరు ప్రార్థన చేస్తే అది నెరవేరటం మీ కన్నులారా కూడా మీరు చూడగలుగుతారు. పట్టుదలతో ప్రార్థన చేయండి, విశ్వాసముతో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు 15వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం నేర్చుకుందాం. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ప్రియులారా, ఇక్కడ కొందరు అనే మాట మనం చూస్తున్నాం. ఈ కొందరు ఎవరు అంటే వీరు యూదయాలో ఉన్నటువంటి యూదులైన వారు. వీరి విశ్వాసం ధర్మశాస్త్రం మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అంటే మత ఆచారాలు, సిద్ధాంతాలు వాటి మీదే ఆధారపడి ఉంటుంది. పౌలు విశ్వాసమును బోధిస్తాడు. యేసుక్రీస్తు రక్షకుడు. ప్రియులారా, మత ఆచారాలు సిద్ధాంతాలకి రక్షకుడిని చేర్చుకొని రక్షణ పొందే విశ్వాసానికి సంబంధం లేదనమాట. కొన్నిసార్లు కొంతమంది రకరకాలుగా మాట్లాడతారు. క్రైస్తవులు అంటే ఇట్టుండాలండి, అట్టుండాలండి అని అట్లా ఇట్లా అని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒకటి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే రక్షణ పొందుకోవటానికి, యేసును రక్షకుడిగా కలిగి ఉండటానికి, అలాగే వేరు వేరు సిద్ధాంతాలకి, అంటే తెల్లబట్టలు వేసుకోవాలి, లేకపోతే ఆభరణాలు తీసేయాలి, ఇలాంటి వాటికి సంబంధం లేదు. విశ్వాసము దేవుని యందు విశ్వాసముతో ముడిపడి ఉంటుంది. ప్రియులారా, దానికి ఈ క్రియలకు సంబంధం లేదు. ఇప్పుడు యూదులు అంటారు, మీరు సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరు అని సహోదరులకు వాళ్ళు చెప్తా ఉన్నారు. మోషే నియమించిన ఆచారము అనే మాట కూడా మనం క్లియర్గా చూస్తాం. ఆ ఆచారాన్ని మీరు పాటించండి అంటారు యూదులు. వీరు అన్యులు యేసును నమ్ముకున్నారు. యేసు ప్రభుని నమ్ముకున్న వీరికి సున్నతికి సంబంధం లేదు. యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు అందరికీ ప్రభు. విశ్వాసము ద్వారా రక్షించబడతారు వీరు. యేసు ప్రభు నా పాపముల కోసం మరణించాడు అని నమ్మి, ఆయన మరణము గెలిచి పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని నమ్మితే ఆ విశ్వాసము ద్వారా వీరు రక్షణ పొందగలరు. కానీ యూదులు అంటారు, మీరు సున్నతి పొందితేనే, ఇది మోషే నియమించిన ఆచారము అని ఈ సహోదరులకు బోధిస్తూ ఉన్నారు. ప్రియులారా, అయితే 2వ వచనం, పౌలునకు బర్నబాకు వారితో విశేష వివాదము, తర్కము కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి. చూడండి, ఇక్కడ సహోదరులు అంటే యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన విశ్వాసుల సమూహము. ప్రియుల, వీరిని ఇప్పుడు బ్రదర్స్ అన్నారు కాబట్టి వీరు సహోదరులు. ఇప్పుడు పౌలు బోధ ద్వారా వీరు రక్షించబడ్డారు. కానీ ఆచారాన్ని రుద్ది, ఆ ఆచారం లేకపోతే మీరు రక్షణ పొందలేరు అని యూదయ నుంచి వచ్చిన సహోదరులు చెప్తారు. ఇక పౌలు వాళ్ళతోటి ఎంత చెప్పడానికి ట్రై చేసినా వారు వినే పరిస్థితుల్లో లేరు. ప్రియులారు, అందుకే బైబిల్ గ్రంథంలో మనం అనేక పత్రికల్లో మనం చూస్తాం. ప్రియులారు, కొంతమంది ఎలా చెడగొట్టారు. దీని ద్వారా యేసును నమ్ముకున్న వారి విశ్వాసం పోతుంది. అమ్మో ఇట్లాంటి మేము చేయం, మాకొద్దు, మాకు ఇలాంటివి వద్దు అనే పరిస్థితి అవుతుంది.
ప్రియులారా, యేసు ప్రభువుని దేవుడిగా రక్షకునిగా ప్రకటించేంతవరకు బాగానే ఉంటుందండి. కానీ ఆచారాలు సిద్ధాంతాలు, యేసు ప్రభుని నమ్ముకుంటే అట్లా చేయాలి ఇట్లా చేయాలి, మీరు అలాగ ఉండాలి ఇలా ఉండాలి. కొన్నిసార్లు ప్రియులారా, సహోదరులు కొంతమంది వాళ్ళు చెప్పే కొన్ని మాటలు క్రొత్తగా మందిరానికి వచ్చే విశ్వాసులకు అభ్యంతరంగా ఉంటాయి అన్నమాట. మీరు ప్రార్థనకు వస్తే ఇట్లా చేయాల్సిందే, మీరు ప్రార్థనకు వస్తే ఇట్లా ఉండాల్సిందే, మీరు ప్రార్థనకు వస్తే ఇవన్నీ తీసేయాల్సిందే, అలా అని బైబిల్ ఎక్కడ లేదండి. విశ్వాసము ద్వారా, సమర్పణ ద్వారా వారు హృదయములలో నుండి దేవుని కొరకు వారు ఎలాగైనా జీవించవచ్చు. వారు వేసుకునే వస్త్రాలే కానివ్వండి, లేక వారు ధరించే ఆభరణాలే కానివ్వండి, లేక ఇంకా చాలా ఉన్నాయి. బొట్టు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, ఇట్లాంటి అనేక రకాలైనవి ఉన్నాయి. ప్రియులారా, ఇవన్నీ శరీరానికి సంబంధించినవి మాత్రమే. శరీరానికి సంబంధించిన వాటిని ఆత్మ సంబంధమైన వాటితో ముడిపెట్టకూడదు. విశ్వాసము, యేసు ప్రభు నా పాపముల కోసం మరణించాడని ఏ వ్యక్తి అయితే నమ్ముతారో ఆ విశ్వాసమును కలిగిన వారుగా ఉండాలి. ఆ విశ్వాసము మనిషిని రక్షిస్తుంది. అంతేకాని ఈ ఆచారాలు మనిషిని రక్షించలేవు. సరే, విశ్వాసి అయిన తర్వాత క్రీస్తును పోలి నడుచుకుంటూ, సంఘమును పోలి నడుచుకుంటూ మాదిరిగా ఒకవేళ జీవించవచ్చు. అయితే వారిని బలవంతంగా ఇటువంటి ఆచారాల్లోనికి నడిపించకూడదు కూడా. ఇప్పుడు కొంతమంది మందిరానికి వస్తారు, సీనియర్ విశ్వాసులు అంటారు పూలు పెట్టుకోకూడదు అంటారు. క్రొత్తగా వచ్చిన విశ్వాసి పూలు పెట్టుకోనంత సమర్పణ వాళ్ళకి ఏడ నుంచి వస్తుంది చెప్పండి? వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి, దేవుడెవరో తెలుసుకోవాలి, దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం ఏంటో తెలుసుకోవాలి, ఆత్మీయ అలంకరణలు ఏంటో తెలుసుకోవాలి, క్రీస్తులో ఎలా ఎదగాలో తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకున్న తర్వాత వారికి ఇవి నాకంత ముఖ్యమైనవి కావు అనిపిస్తే వారే తీసేస్తారు. ఒకవేళ వారు తీసివేయనంత మాత్రాన ప్రభు వారిని త్రోసివేయలేదు కదండి. బైబిల్లో దేవుడు చెప్పిన ఒక మాట ఏంటంటే, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేయను అంటున్నాడు. దేవుడైతే నెట్టివేయడో మరి మనం ఎందుకు ప్రజలను దేవుడు చేర్చుకోడు అనే మాట మనం చెప్పాలి. అది యూదులు చెప్తున్నప్పుడు పౌలు దాన్ని అంగీకరించలేకపోయాడు. చాలా వాదన జరిగింది, తర్కం జరిగింది. అంటే వాళ్ళు అనుకుంటున్నారు, అరే మనం సిద్ధాంతాలన్నీ పోగొట్టుకుంటున్నామా, మన ఆచారాలు పోగొట్టుకుంటున్నామా, మనం ఏమన్నా దారి తప్పుతున్నామా అనే భయం యూదులకి ఉంది. పౌలు భయం ఏంటంటే, క్రొత్తగా దేవుని నమ్ముకున్న వీరిని ఇప్పుడే బెదరగొడితే, లేక అలా ఇలా చేయాలని గట్టిగా పట్టుబడితే అస్సలు వారు యేసుప్రభువే మాకు వద్దంటారేమో అనే భయం పౌలు. ఎందుకంటే యేసును నమ్మకపోతే రక్షణ ఎలా పొందుతారు చెప్పండి? యేసును నమ్మితే ఖచ్చితంగా ఇలా చేయాల్సిందే అని బైబిల్లో ఎక్కడైనా ఏదైనా ఉన్నదా చెప్పండి? అలా కాదు ప్రియుల. కాబట్టి పౌలు వారితోటి వాదన పెట్టుకున్నాడు, మాట్లాడాడు. ఇక ఈ విషయమై ఇక్కడ తేలట్లేదు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. పౌలు కూడా వీరిని బలవంతం చేయొద్దు అని చెప్తున్నాడు. వీరి మధ్యలో వచ్చిన వివాదం సున్నతి నిబంధన, దానికాడు వచ్చిన విషయం ప్రియులారు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో బాప్తిస్మము ద్వారా సంఘములో చేర్చబడుతున్నారు విశ్వాసులు. పాత నిబంధన కాలంలో సున్నతి ద్వారా దేవుని నిబంధనలోనికి ప్రజలు వస్తూ ఉన్నారు ప్రియులారు. ఇప్పుడు చర్చకు వచ్చిన వాళ్ళందరినీ బాప్తిజం తీసుకోవాల్సిందే అని మనం పట్టుబట్టలేం. సరే, వారు కొంచెం విశ్వాసంలో ఎదగాలి, వాక్యంలో వినాలి, వాక్యపు లోతుల్లోనికి రావాలి, మారు మనసు పొందాలి, పరిశుద్ధతను ధరించుకోవాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. చాలా విషయాలు ఉన్నాయి ప్రియుల. వారు ఎదుగుతూ ఉండగా వారు మాకు రక్షణ కావాలి, మేము కూడా బలారాధనలో పాలుపంపులు పొందాలి, మేము కూడా నిత్య జీవానికి వారసులం అవ్వాలి, మా పేర్లు కూడా జీవగ్రంథంలో వ్రాయబడాలి, ఆ ఆశ వారికి కలిగినప్పుడు, వాక్యం వింటున్నప్పుడు విశ్వాసం కలిగినప్పుడు, విశ్వాసము ద్వారా వారు బాప్తిస్మానికి వారే తీర్మానం చేసుకుంటారు. ఇప్పుడు మరొకరు చెప్పినప్పుడు అందువల్ల, లేక ఇంకొకళ్ళు బలవంతంగా వారిని తీసుకెళ్ళినందువల్ల వాళ్ళు బాప్తిజం తీసుకుంటే వాళ్ళు నిలబడలేరు. నేను చాలా చోట్ల గమనిస్తూ ఉన్నాను, పెద్ద పెద్ద మహాసభలు జరిగేటప్పుడు వాళ్ళ ఇంట్లో సభ్యులు త్రాగుబోతులుగా ఉన్నవాళ్ళని, లేదంటే ఇంకేమన్నా దురాలవాట్లు ఉన్నవాళ్ళని వాళ్ళ బలవంతంగా ఆ మీటింగ్లో తీసుకెళ్ళిపోయి అక్కడ గట్టిగా బలవంతంగా వాళ్ళని తోసి బాప్తిజం ఇప్పించేస్తారు.
వాళ్ళు బాప్తిజం తీసుకున్న ఇంకా నిలబడాలని గట్టిగా ట్రై చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి పునాది లేదు, బేస్ లేదు, స్టాండర్డ్ లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, నిలబడదాం అని ట్రై చేస్తారు. ప్రార్థన లేకుండా, మారు మనసు లేకుండా, వాక్యము చేత హృదయం ఒప్పింపబడకుండా, దేవుని శక్తిని పొందకుండా ఒక వ్యక్తి ఎలా నిలబడతాడు చెప్పండి? తనంతట తాను నిలబడగలడా పరిశుద్ధతలో? తనంతట తాను నిలబడగలడా దేవునిలో? తనంతట తాను నిలబడగలడా, నడవగలడా ఆత్మీయ జీవితంలో? కాబట్టి అది అతని వల్ల కాదు. అందుకే 1 నెల 2 నెలలు అయిపోగానే ధనేర్మని పడిపోతారు. ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తారు. ఎందుకంటే బైబిల్లో ఉంది, ఒక దయ్యం వదిలిపోతే ఇది తిరిగి వస్తుందట. తిరిగి వచ్చే టైంకి ఈ హృదయం ఖాళీగా ఉండకూడదు. ఈ హృదయంలో వాక్యం నింపబడి ఉండాలి, ప్రభువు ఉండాలి. లేకపోతే అది వెళ్ళి ఇంకా 7 తనకంటే చెడ్డవైన దయ్యాలు ఆ 7 తీసుకొని వచ్చి ఈ హృదయంలో ఉంటుంది. ఈ వ్యక్తి మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డదగును అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ప్రియులారా, మనం గమనించాలి, ఇక్కడ ఎంత బలవంతం చేసి ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించలేము. ఎంత బలవంతం చేసి కొన్ని ఆచారాలు వాక్య సంబంధమైనవే, వాక్యానుసారమైనవి అయినా వాటిని బలవంతంగా ఎవరి మీద మనం చెప్పలేము, వాళ్ళను చేయాలని మనం బలవంత పెట్టలేము. ప్రియుల, ఈ విషయమై వాదన కలిగింది. సరే, అపోస్తుల దగ్గరికి వెళ్ళి యెరూషలేముకి వెళ్ళి మాట్లాడదాం, పెద్దల దగ్గరికి వెళ్దామని సహోదరులందరూ నిశ్చయించారు. 3వ వచనం, వారు సంఘము వలన సాగనంపబడి ఫెనికే సమరయ దేశముల ద్వారా వెళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకందరికీ మహా సంతోషము కలగజేసిరి. ప్రియులారా, ఓ పక్క చూస్తేనేమో చాలా గొప్ప సంతోషం అన్నమాట, మరో పక్క చూస్తేనేమో చాలా గొప్ప కలవరం. సంతోషం ఏంటి? అనేక మంది అన్యులైన సహోదరు క్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించారు, అది గొప్ప సంతోషం. కలవరం ఏంటంటే వచ్చిన వాళ్ళని భయపెడుతున్నారు, బెదరగొడుతున్నారు. వీళ్ళు కొంతమంది ఎవరు ఆత్మీయులుగా సీనియర్లు అనుకునే కొంతమంది వీళ్ళు వాళ్ళని బెదరగొట్టేస్తున్నారు, భయపెట్టేస్తున్నారు. నువ్వు ఉపవాసం ఉండాల్సిందే, నిలువు మోకాళ్ళు వేయాల్సిందే, నువ్వు అట్ట చేయాల్సిందే, ఎట్ట చేయాల్సిందే అని బెదరగొట్టేస్తున్నారు. నిదానముగా ఆత్మీయ జీవిత పద్ధతులు వారికి నేర్పించుకోవచ్చు, కానీ వారిని బలవంతంగా చేయించాలని ప్రయత్నించడం తప్పు. ప్రియులారా, బలవంతంగా ఏ వ్యక్తి మనస్సు కూడా మారదు, ఏ వ్యక్తి మనస్సు కూడా దేవునికి దగ్గర కూడా. ఇక్కడ సహోదరులందరూ కూడా సంతోషంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. పౌలు అందుకే గలతీ పత్రికలోను రోమా పత్రికలోను ఈ సున్నతి నిబంధన వీటి విషయాల్లో చాలా క్లియర్గా రాసుకొస్తాడు. రక్షణ విశ్వాసం వల్ల మాత్రమే కలుగుతుంది. ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను. అపోస్తుల కార్యముల గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అని చెప్పిన తర్వాత 10వ అధ్యాయం దగ్గర ప్రతి జనములో, బాగా వినండి ఈ మాట, ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును అని ఉంది. దేవుడు అంగీకరిస్తాడండి. మానవుని జీవితంలో దేవుడు చూసేది ఏంటి అంటే నీతి. అది నువ్వు నమ్మకంగా జీవిస్తావా, నీతిగా పరిశుద్ధంగా యథార్థంగా జీవిస్తావా, అయితే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. దేవుడు అటువంటి వ్యక్తిని త్రోసివేడు. ప్రతి జనములో అని ఎందుకు రాశాడు చెప్పిన? అక్కడ సున్నతి పొందిన యూదుల్లో కానీ సున్నతి పొందని అన్యులలోనైనా దేవునికి భయపడే వ్యక్తి, దేవుని మాటకు లోబడే వ్యక్తి, దేవుని పట్ల ప్రేమ కలిగిన వ్యక్తి, నీతిగా నడుచుకునే వ్యక్తిని దేవుడు అంగీకరిస్తాడు. ప్రియులారా, 4వ వచనం, వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించిరి. పౌలు బర్నబా ఇప్పుడు యెరూషలేముకు వచ్చారు. వచ్చి దేవుడు వారి జీవితంలో, వారి సేవ పరిచర్యలో ఎటువంటి కార్యాలు చేశారో అవన్నీ కూడా వీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు అవి వింటున్న వారందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఆ యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలు, అలాగే అపోస్తలు, వారందరూ కూడా చాలా సంతోషం. 5వ వచనం, పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి. చూడండి, కొంతమంది క్రైస్తవుల్లో కూడా మత పిచ్చి ఉంటుంది కొంతమంది. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సిద్ధాంతాలే పరిసయ్యులు అన్నమాట. వీళ్ళు పరిసయ్యుల తెగలో విశ్వాసులైన వారు. వీళ్ళు విశ్వాసులు అయ్యారు, కానీ ఆ మూర్ఖపు పట్టుదల వీళ్ళలో పోవాలి.
అందుకని వీళ్ళు లేచి ఏమని మాట్లాడుతున్నారంటే, ఈ వచ్చిన అన్యజనులందరికీ సున్నతి చేయించండి. రెండవది, మోషే ధర్మశాస్త్రాన్ని గైకొనండి అని వారికి ఆజ్ఞాపించండి. అంటే వీళ్ళకి తెలిసిన ఒకే ఒకటి ఏంటంటే, ధర్మశాస్త్రం గైకొంటే చాలు, ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తే చాలు. ప్రియులారా, అది వీరు ఎప్పుడైతే చెప్పారో అది కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది పౌలుకి, బర్నబాకి. ఎందుకంటే ఈ విషయం మీదనే అక్కడ వాదన కలిగి అక్కడి నుంచి ఏడకొస్తే ఇక్కడొచ్చే కూడా ఇక్కడ కొంతమంది అట్లాగే మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నాము అని చెబుతూ ఉన్నారు, కానీ యేసు ప్రభువులో ఉన్న ప్రేమ వీళ్ళు కలిగి లేరు. ప్రియుల, వీళ్ళకంతా ఇతరులు బాధపడినా వీళ్ళకి సంబంధం లేదు, ఇతరులు ఏమనుకున్నా వీళ్ళకి సంబంధం లేదు, ఈవెన్ వాళ్ళు దేవుని మందిరాన్ని మానేసినా వీళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు ఎట్టన్నా పోని. కానీ వీళ్ళు అంటారు, మా ఆచారాలే మాకు ముఖ్యం. ప్రియులారా, ఏ సంఘంలో అయినా ఆచారాలు బలవంతము ద్వారా ఒక వ్యక్తిని దేవునికి, సంఘానికి దూరం చేసినట్లయితే అంతకంటే భయంకరమైన శాపం ఇంకోటి లేదు. ఎందుకంటే క్రీస్తు ప్రభు అందరినీ చేర్చుకున్నాడు, ప్రేమించాడు. ఇంకా మీకు చెప్పనా, ఎంత ఘోర పాపినైనా యేసు ప్రభు నెట్టేయలేదండి, ప్రేమతో చేర్చుకున్నాడు. మారు మనసు పొందుతాడని సమయం ఇచ్చాడు, ఇంకా ఓర్చుకుంటూనే ఉన్నాడు. కానీ నువ్వు పాపివి, పాపాత్ముడివి, నువ్వు మందిరానికి రాబాకు అనే మాట అనలా. మరి మనుష్యులు ఈజీగా ఎలా ఒక మనిషిని దేవునికి దూరం చేసేలా మాట్లాడతారు? నువ్వు ఇట్ట చేయాల్సింది, ఇట్ట చేస్తేనే రక్షణ, ఇట్ట చేస్తేనే మందిరంలో ఉంటావు, ఇట్ట చేస్తేనే అని ఇతరుల మీద ఏది కూడా మనం బలవంతంగా చెప్పడానికి వీలు లేదు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఈ పరిసయ్యుల తెగలో ఉన్నటువంటి ఈ విశ్వాసులు మాట్లాడిన మాటకి పౌలుకి కొంత బాధేస్తుంటుంది. 6వ వచనం, అప్పుడు అపోస్తలును పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహు తర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లా నేను. ప్రియులారా, ఇంక ఇప్పుడు చాలా వాదన జరిగిందంట. ఎందుకంత పట్టుబడతారో అర్థం కాదండి కొంతమంది. ఇక వీళ్ళది ఎట్టంటే, నేను పట్టుకున్నా నేను అనుకున్నట్టు జరగాల్సిందే అంతే. అరే, దేవుని విషయాలైనా కూడా కొన్నిసార్లు పట్టు విడుపులు ఉండాలి. మరీ అంత ఇతరులను బాధ పెట్టేంత పట్టు అది వాక్యానుసారమైనది కాదు. ప్రియుల, అంత బాధ పెట్టి అంత బలవంతంగా దేవునిలో ఒక వ్యక్తిని నువ్వు ఎదిగింపలేవు, ఓ వ్యక్తిని నిలబెట్టలేవు. నువ్వు అంత బలవంతంగా మాట్లాడకూడదు. అయితే వీళ్ళు అలా మాట్లాడుతూ వచ్చేసారు. ఇక పేతురు లేచి వాళ్ళతోటి మాట్లాడటం ప్రారంభించాడు. పేతురుకి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చూస్తాం. కొర్నేలి ఇంటికి రాక మునుపు 10వ అధ్యాయంలో పేతురు మిద్దె మీదకి ఎక్కి ప్రార్థన చేసుకుంటా ఉంటే, ఎవ్వరూ నిషేధింపదగిన వారు కాదు, అందరినీ నువ్వు చేర్చుకోవాలి అని సంఘానికి పునాదిగా ఉన్నటువంటి పేతురుతోటి ప్రభు మాట్లాడాడు. ఇప్పుడు ఇక పేతురే నిలబడి వారితో మాట్లాడుతున్నాడు. 7వ వచనం, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట స్వార్థ వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనేనని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకు వారికి ఏ భేదమైనను కనపరచలేదు. అద్భుతమైన విషయాన్ని పేతురు ఇక్కడ మాట్లాడుతున్నాడు. సహోదరులారా, మీరెందుకు ఇంత అభ్యంతరపడుతున్నారు అన్యులైన వారి విషయమై? మనము సున్నతి ద్వారా పవిత్రపరచబడినట్లుగానే అక్కడ పేతురు వాళ్ళతోటి చెప్తున్నమాట, వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి, విశ్వాసము ద్వారా వారి హృదయాలు శుద్ధి చేయబడ్డాయి. వారు ఇప్పుడు పవిత్రులే, వారు పరిశుద్ధులే, నిబంధన జనులే, నిబంధనలోకి వచ్చిన వాళ్ళే. దేని ద్వారా వచ్చారు? విశ్వాసము వలన వచ్చారు. ప్రియులారు, మనకు వారికి ఏ భేదం దేవుడు కనపరచలేదు. ఇప్పుడు భేదం లేదు, యూదులు అన్యజనులని కాదు, అందరము ఒక్కటే అనే మాట చెప్తున్నాడు. ప్రియులారు, ఇటువంటి ప్రేమ, ఇటువంటి స్వభావం సంఘములో రావాలండి. వేరు చేసుకోవటాలు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనుకోవటాలు, లేకపోతే నాలాగా నువ్వు ఉండాల్సిందే అని ఇతరులను బలవంత పెట్టే అటువంటి కార్యక్రమాలు మనం చేయకూడదండి.
బలహీనులైన వారు ఉంటారు, బలమైన వారు ఉంటారు. బలమైన వారు పరిగెత్తుతున్నారని బలహీనులు వారితో పరిగెత్తమంటే ఎలాగండి? నీకు శక్తి ఉంది, నువ్వు పరిగెత్తుతావు. వాళ్ళకి శక్తి లేదు, వాళ్ళు పరిగెత్తలేరు. కానీ వారి శక్తి కొలది వారు చేయగలిగింది వారు చేస్తారు. అలాగూ సంఘం ఐక్యతతో కలిసి ముందుకు వెళ్ళాలి. కానీ బలవంత పెట్టి లాక్కొని వెళ్ళి ఈడ్చుకొని వెళ్ళినట్టుగా, ఏదో వాళ్ళ చేత బలవంతంగా చేయించినట్టుగా మనం ఎన్నడూ చేయకూడదు. అది దేవుని మనస్సుకి, దేవుని ప్రేమకి వ్యతిరేకమైనవి ప్రియులారవి. తర్వాత 10వ వచనం, గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవునిని శోధించుచున్నారు? ఎంత చక్కని మాట. మోయలేని కాడిని శిష్యులుగా మారిన అన్యజనుల మీద పెట్టి మీరందరూ దేవుణ్ణి ఎందుకు మీరు శోధిస్తున్నారు? ఎవరిని బాధ పెడుతున్నారండి మీరు తోటి వ్యక్తిని బలవంతంగా దేవునిలోకి తీసుకొస్తున్నాం, రక్షణలో నిలబెడుతున్నాం, వాళ్ళని అసలు దేవునిలో మేము ఏదో స్టాండర్డ్ చేసేస్తామని మీరేదో మీ ఉద్రేకం వలన, మీ కోపం వలన, మీ మాటల వలన మీరు అనుకుంటున్నారు. కానీ మీరు దేవునిని శోధిస్తున్నారు. మీకు తెలిసినది, వారిని బాధ పెట్టడం దేవుణ్ణి శోధించటమే. మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మీద పెట్టి, మోయలేని కాడి శిష్యుల మీద పెడితే అంటే వాళ్ళు చెయ్యలేని పనిని, ఇష్టము లేని పనిని సంఘములో విశ్వాసుల ద్వారా ఎవరైనా చేయిస్తే నువ్వు ఇలా చేయాల్సిందే, నువ్వు ఇలా ఇవ్వాల్సిందే, అట్లా ఉండాల్సిందే, ఎవరైనా అలా మోయలేని కాడిని శిష్యుల మీద పెట్టినట్టయితే అది దేవునిని శోధించుట అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, మన మట్టుకు మనం పరిగెత్తుదాం విశ్వాసములో, నమ్మకత్వంలో. మన తోటి వారు రాగలిగినంత వరకు వారు వస్తారు. ఇప్పుడు నాకున్నంత విశ్వాసం ఇంకొకళ్ళకు ఉండాలి అంటే అది ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను ఇలా చేశాను కాబట్టి మీరు కూడా ఇలా చేయండి అని మనం ఎవరి మీద బలవంతంగా ఏది రుద్దలేం. మా ప్రియులారా, ఏది కూడా అలా మనం ఇతరులకు చెప్పలేం. అలా చెప్పకూడదు అనేది దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తున్న సత్యం. నీ మీద ఉన్న కృప వేరు, నీకున్న శక్తి వేరు, నీకున్న అభిషేకం వేరు, నీకున్న బలం వేరు, నీ తలాంతులు వేరు. నీకున్న తలాంతులు అందరికి ఉండద్దా? నీకున్న కృప అందరికి ఉండద్దా? నీకున్న శక్తి అందరికి ఉండద్దా? నీకున్న బలం అందరికి ఉండద్దా? నీకున్నంత ఆసక్తి అందరికి ఉండద్దా? మరి వాళ్ళని మనం తక్కువ చేయకూడదు. వాళ్ళు బలహీనులు కావచ్చు. బలవంతుడు బలహీనులను కలుపుకొని వెళ్ళగలిగిన దేవుని ప్రేమ కావాలి. అది ప్రాముఖ్యమైనది. అందుకే పౌలు భక్తుడు ఆ ప్రేమను గురించి చెప్పేటప్పుడు అంటాడు, ప్రవచనాలు చెప్పచ్చు, భాషలు మాట్లాడచ్చు, నేను ఏమి చేసినా ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడనే అంటాడంతే. ప్రేమ లేకపోతే నువ్వెన్ని కలిగి ఉన్నా ఏం చేసినా ఉపయోగం లేదండి. ఇతరులను తిట్టి అన్నం పెడితే వాళ్ళకి అసలు తినబుద్ధి అయిద్దా చెప్పండి? ఇతరులను బాధ పెట్టి తిను అని 4 రకాలు పెట్టావనుకో, వాళ్ళ గుండె నిండా దుఃఖం ఉంది, సంతోషంతో భుజించగలరా? అది తిన్న ఆనందాన్ని అనుభవించగలరా? మరి దేవుని సంఘంలో ఆత్మీయ ఆహారం తినడానికి వచ్చేవారు వారు బాధ పడనప్పుడే వారు సంతోషంగా దేవుని ఆహారాన్ని భుజించగలుగుతారు. అందుకే సంఘంలో ప్రియులారా, ఐక్యత ఉండాలి, ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి. విభేదాలు, ఎక్కువ తక్కువలు, ఇతరులు ఒకరినొకరు దోషారోపణలు, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవటాలు, ఇలాంటి ఉన్న సంఘం పతనం అయిపోతుంది. అటువంటివి బయటకు నిర్మూలించాలి. పేతురు అందుకే నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, 11వ వచనం, ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనేను. అవును, ఇప్పుడు యూదులందరూ ఎలా రక్షించబడుతున్నారు? మీరేం చేసి రక్షించబడుతున్నారు? మీ సున్నతి మిమ్మల్ని రక్షించిందా? లేదే. యేసుక్రీస్తు ద్వారా, ఆయన చేసిన బలియాగము ద్వారా, ఆయన కృపను బట్టి మీరు రక్షించబడ్డారు. ఈవెన్ యూదులైనా ఇప్పుడు నీ సున్నతి నిన్ను రక్షించనప్పుడు ఆ సున్నతి ఇతరులు చేయాలి అని నువ్వు బలవంత పెట్టడం ఏంటి? కొన్ని ఆచారాలు అంతే ప్రియుల. అందుకే పేతురు క్లియర్గా చెప్తున్నాడు, మనం రక్షించబడింది దేన్ని బట్టి? దేవుని కృపను బట్టి. యేసుక్రీస్తు చేసిన బలియాగముని బట్టి మనం రక్షించబడ్డాం. మనం ఎలా రక్షించబడ్డామో అలాగే వారు కూడా రక్షణ పొందుదురు అనేను. 12వ వచనం, అంతటా సమూహం అంతయు ఓరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనుల్లో చేసిన సూచక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. చాలు. చూడండి ప్రియులారా,
ఎంత చక్కగా దేవుని నామం ఇక్కడ మహింపరచబడుతుంది. ఒక్క మాట పేతురు ఎప్పుడైతే విభేదాలు తొలగించి ఏకత్వాన్ని తీసుకొచ్చి మాట్లాడాడు. మనం ఎందుకు ఇతరులను బాధ పెట్టాలి? మన ద్వారా ఇతరులు ఎందుకు బాధపడాలి? దేవుడు వారిని రక్షించాడు. సంఘంలో చేర్చుకుందాం, ప్రేమను కలిగి ఉందాం అనగానే ఆ వివాదం తొలగిపోయింది, వాదోపవాదాలన్నీ అణిగిపోయినాయి. ఇప్పుడు ఇక పౌలు బర్నబా సేవలో దేవుడు వారి ద్వారా దేవుడు చేసిన కార్యాలన్నీ చెప్తుంటే ఆశ్చర్యంగా ప్రజలు వినడం ప్రారంభించారు. ఎందుకంటే అక్కడ కుంటి వ్యక్తి ఎలా స్వస్థత పొందాడు, ఏ రీతిగా ఇతరులు యేసును అంగీకరించారు, ఏ రీతిగా గుడ్డివాడైపోయాడు, ఇలాంటి కార్యాలన్నీ పౌలు మాట్లాడుతూ ఉంటే పౌలు ద్వారా బర్నబా ద్వారా దేవుడు జరిగించిన పరిచర్య గురించి మాట్లాడుతుంటే సహోదరులందరూ సంతోషముగా వింటూ ఉన్నారంట. ప్రియులారా, దేవుడు చేసిన కార్యాలు విని దేవుని మహిమపరుస్తూ ఉన్నారట. కాబట్టి ప్రియులారా, సంఘములో విశ్వాసుల్లో మనం కలిగి ఉండవలసింది దేవుని ప్రేమ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమను కలిగి ఇతరులను చేర్చుకునే మనస్సు ఉండాలి, ఇతరులను అంగీకరించే మనస్సు ఉండాలి. నువ్వు గొప్పోడివైతే అయి ఉండొచ్చు, నువ్వు పరిశుద్ధుడివైతే అయి ఉండొచ్చు, నీకు అన్ని వరాలు ఉంటే ఉండొచ్చు, కానీ ప్రేమ లేకపోతే నీకున్నవన్నీ సున్నా. నువ్వు ప్రేమను ఎంత కలిగి ఉంటావో నీ కలిగి ఉన్న వాటన్నిటికీ అదొక మెరుగును తీసుకొస్తుంది. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, మనం ఇతరులను ప్రేమించేవారుగా ఉంటే ఆ దేవునికి మహిమ, అందరికీ కూడా సంతోషం. సంఘములో విశ్వాసులు ఒకరి ఎడల ఒకరు అలాంటి ప్రేమను కలిగి ఉండాలని యేసు ప్రభు కోరుకున్నాడు. ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు శిష్యుల మధ్యలో కూడా భేదం పుట్టింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకున్నాడు. వాళ్ళందరూ లైన్లో కూర్చోబెట్టి యేసు ప్రభు ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళగా ఆయన కడగటం మొదలుపెట్టాడు. కాళ్ళు కడుగుతుంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ప్రభు నువ్వు మా కాళ్ళు కడగటం ఏంటి? అదే యేసు ప్రభు కాళ్ళు కడగటానికి అయితే వీళ్ళందరూ సిద్ధమే, కానీ యేసు ప్రభు వాళ్ళ కాళ్ళు ఎందుకు కడిగాడు అంటే వాళ్ళ మనస్సులో ఎక్కువ అనేది పోవాలి. ఆ తర్వాత ప్రభు అన్నాడు, బోధకుడునైన నేను మీ కాళ్ళు కడిగితే మీరు కూడా ఒకరి కాళ్ళు ఒకరు కడగవలసిందే. అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవలసిందే. అది ప్రభు చెప్పింది. నిన్ను తగ్గించుకొని ప్రేమను ఎప్పుడైతే ఇతరుల ఏళ్ళ చూపిస్తావో అప్పుడు నీ ద్వారా దేవునికి మహిమ. నిన్ను చూసినప్పుడు దేవునికి చాలా సంతోషం కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ దినం మీరు తెలియజేసిన పాఠాలను బట్టి స్తోత్రాలు. అనేకమైన ఆత్మీయ విషయాలు మీరు మాకు నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులు మేమందరము నాయన ఏక మనస్సు కలిగి ఉండుటకు, ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి ఉండుటకు, తండ్రి ఎవరిని బాధ పెట్టకుండా ఉండుటకు మాకు సహాయించండి. ముఖ్యంగా సంఘములో ప్రేమ, ఐక్యత, సమాధానము మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ముట్టి స్వస్థపరచండి ఆయన. గాయపరచబడి హస్తం చాపండి తండ్రి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచండి. వివాహాలు కాలేదని దిగులు పడుతున్న బిడ్డలకు త్వరగా వివాహాలు జరగడని సహాయించండి. ఏ సమస్యలు, ఏ బాధలు ఈ కుటుంబాల్లో ఉన్నాయో అవన్నీ తొలగించండి. ఈ కార్యక్రమం చూస్తూ నాతో ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తిని దర్శించండి, కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. తమ వంతు కానుకలు పంపిస్తున్న బిడ్డలను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉన్నతమైన కృపను, ఆశీర్వాదాన్ని వారికి దయచేయండి. అలాగే ప్రభువా ఈ పరిచయం ఇంకను విస్తరింపచేయండి, దీవించండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని దీవించండి. మీరే తోడుని నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు వర్తమానం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాను. దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడినప్పుడు మనం అలా సరి చేసుకొని అటువంటి అనుభవాలు కలిగి జీవిస్తే ఆ ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాం. దేవుడు అటువంటి కృపను మీకు దయచేయను గాక. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మీకు అందరికీ తోడయ్యండి, దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా, లేక డీడీ ద్వారా, లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 002122. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకై మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 8886667676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు.
పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 8886667676, మరి యొక్క నంబర్ 7075159777.